హలో అందరికీ ఈరోజు చికెన్ పులావ్ ఎలా చేయాలో చూసేయండి. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకొని షాజీరా, లవంగ, ఇలాచి, చెక్క మరి కొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, అల్లం, ఎల్లుల్లిపాయలు, టమాటా, పసుపు, ఉప్పు, కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది చల్లారాక మనం మిక్స్ చేసుకొని పేస్ట్లా చేసుకోవాలి. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని హోల్ గరం మసాలాలు వేసుకోవాలి. తర్వాత ఈ ఫ్రై అయ్యాక సన్నగా తరిగిన ఆనియన్ వేసుకొని ఫ్రై చేసేసేయాలి. తర్వాత మనము చికెన్ వేసుకొని దానిలోకి పసుపు వేసేసుకొని మగ్గనియాలి. తర్వాత మనము ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని వేసుకొని మనము ఉప్పు, కారము, ధనియాల పౌడర్, కొత్తిమీర, పుదీనా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనము 1 అవర్ నానబెట్టిన రైస్ని వేసుకోవాలి. ఒక గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసేసుకొని మనము హై ఫ్లేమ్లోని 10 మినిట్స్, లో ఫ్లేమ్లోని 5 మినిట్స్ పెట్టి మనము ఉడికించుకోవాలి. ఈ టేస్టీ అండ్ ఈజీ రైస్ పులావ్ నచ్చిన